హలో అండి. గుడ్ మార్నింగ్ రైతు మిత్రులందరికీ. ఇది మన ఈనాడు దినపత్రికలో శుక్రవారం రోజు అంటే ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్ గురించి ప్రచురితమైన ఆర్టికల్ అండి. మిర్చి యార్డు పోటెత్తిన సరుకు. గుంటూరు మిర్చి యార్డ్‌కి గత 4 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా సరుకు వస్తుందంటండి. అది కూడా ఎక్కువగా ఎందుకు అంటే తెలంగాణ, ఆంధ్ర నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మొత్తంలో సరుకు గుంటూరు మిర్చి యార్డ్‌కి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ రేట్లు కొంచెం ఆశాజనకంగా ఉండడంతోటి రైతులు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో మిర్చి బస్తాలను తీసుకొస్తున్నారు. ఇవి ఎక్కువ సరుకు రావటం వలన యార్డ్‌లో స్థలం ఖాళీ లేక బయట ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడుతుందని చెప్పి రాశారండి. అంతేకాకుండా కొంతమంది అధికారులు పట్టించుకోకుండా కొంతమంది పాలక వర్గాలతో అధికారులు కుమ్మక్కయిపోయి రూల్స్ పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ సరుకు లోడింగ్, అన్‌లోడింగ్ ఇబ్బంది అవుతుందని, అలాగే మిర్చి యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఖాళీ ఉండట్లేదని చెప్పి రాశారండి. అలాగే కొనేసిన సరుకు కొన్న వాటిని బయటికి పంపించకుండా నిల్వ ఉంచుతున్నారు తొందరగా. అందువల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి రాశారండి. సో అందువలన ఏమి డెసిషన్ తీసుకున్నారంటే అండి, ప్రతి బుధవారం మిర్చి యార్డ్‌లోకి బస్తాలను అనుమతించరంటండి. ప్రతి బుధవారం మిర్చి యార్డ్‌లోకి దిగుమతులు నిలిపివేస్తారు. సో ఆ రోజు బస్తాలు రావంటండి. మనం ఈ ఆర్టికల్‌లో చూడొచ్చండి. సోమవారం రోజు 1,49,000 వస్తే విక్రయాలు 1,33,000 అయినాయి. నిల్వ 95,000 అంటే బ్యాలెన్స్. మంగళవారం 1,50 వస్తే 1,41 సేల్స్ అయినాయండి. 1 బ్యాలెన్స్ ఉన్నాయి. బుధవారం 1,39 వస్తే 1,35 అయిపోయినాయి. నిల్వ 1,00,000 ఉన్నాయి. గురువారం 1,28 వస్తే 1,22 అయ్యి సేల్స్ 1,15,000 మిగిలి. అంటే తీసుకెళ్ళట్లేదండి. బస్తాలు యార్డ్‌లోనే ఉంటున్నాయి. కొన్న తర్వాత వాటిని మళ్ళీ లోడ్ చేసి వాళ్ళ గూడెన్స్‌కో, వాళ్ళ స్టాక్ పార్టీస్‌కో తీసుకెళ్ళట్లేదు. ఇది బాగా ఇబ్బంది అవుతుందండి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి బుధవారం రోజు రానున్న రోజుల్లో మిర్చి యార్డ్‌లోకి సరుకును తీసుకురావడం నిలిపివేస్తారండి. గేటు దగ్గర ఆపేస్తారు. కాబట్టి రైతు మిత్రులు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఇబ్బందికి గురి కావద్దండి.